అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. ఈ నెల చివరన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత దృష్టి సారించింది. కాగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల లిస్టు కూడా ప్రకటించింది. అయితే ఇవాళ పోలింగ్ కేంద్రాల వారీగా లిస్టును విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యేందుకు మరో 3 రోజులు పట్టే అవకాశం ఉంది. మొత్తం ఓటర్లు 51,92,200 మంది ఉండగా పురుషులు 25,62,000 మంది, మహిళలు 26,80,000 మంది, ఇతరులు 630 మంది ఉన్నారు. ఈ నెల చివరిన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మరింతగా దృష్టి సారించింది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం. సార్ శ్రవణ్, ఈ నెలాఖరులోగా ఎన్నికల నగారా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ అంశాలపైన ఫోకస్ చేసింది? రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా వేగంగా మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఏర్పాట్లను కంప్లీట్ చేయబోతుందా ఈ నెలలోపే అనేటువంటి డౌట్ మనకు కలిగింది. అంతా వేగంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి ఓటర్లకు సంబంధించినటువంటి ఫైనల్ జాబితాని విడుదల చేశారు. దాదాపుగా 52,47,000 ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సో ఇవాళ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి వివరాలు, అంటే ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ మున్సిపాలిటీలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉండబోతున్నాయి, ఎన్ని పోలింగ్ లొకేషన్స్ ఉండబోతున్నాయి, ఎన్ని సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ ఏ విధమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అంశాలను ఇవాళ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా టీపోల్ అనేటువంటి యాప్లో పొందుపరిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ అంశాలు గమనిస్తే ఖచ్చితంగా ఈ నెల 16వ తారీఖు వరకు ఓటర్లకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఫైనల్ జాబితా విడుదల కాబోతుంది. అంటే 16వ తారీఖున ఫైనల్ ఓటర్లకు సంబంధించిన జాబితా విత్ ఫోటోస్ రిలీజ్ కాబోతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు, అంటే మధ్యాహ్నం ఈ వారం 10 రోజుల్లో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతుంది అనేది స్పష్టంగా అధికారులతో మాట్లాడిన తర్వాత మనకి వచ్చినటువంటి అంచనా. సో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 15 లేదా 20 తారీఖు వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ముగించేందుకు అధికారులు చాలా వేగంగా కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి, ఏ మున్సిపాలిటీకి సంబంధించి లేదా ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, అక్కడ ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, బ్యాలెట్ బాక్సులు ఎంత అవసరం పడతాయి, ఎక్కడెక్కడ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఎక్కడెక్కడ కౌంటింగ్ కేంద్రాలు పెట్టాలి, ఎక్కడ ఎన్నికల అంటే పోలింగ్కి సంబంధించినటువంటి స్టేషన్లు ఎన్ని పెట్టాలని అన్ని అంశాలను ఒక ఫైనల్ దశకి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇవాళ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇవాళ ఖచ్చితంగా సాయంత్రం వరకు విడుదలయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ నెల ఎండింగ్లోనే షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ స్టార్టింగ్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. జిహెచ్ఎంసీ ఎన్నికలపైన అధికారులు ఫోకస్ పెట్టారు. దాంతోపాటుగా స్థానిక సమస్యలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దానిపైన ఫోకస్ పెట్టింది. ఓటర్లతో, అంటే ఫోటోతో కూడినటువంటి ఓటర్ల జాబితాను 16 తారీఖు తర్వాత, సంక్రాంతి పండగ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 25వ తేదీ వరకే షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 2వ వారం తర్వాత కానీ 2వ వారం లోపు కానీ ఎన్నికల ప్రక్రియ, టోటల్గా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది.